హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు. పాత్రికేయ సోదరులకు అట్లే మీ ద్వారా ప్రజలకు రేవంత్ రెడ్డి కూడా మా విజ్ఞప్తి. 10 రోజులుగా నిరాహార దీక్షలు రోడ్ల మీదకి వచ్చి యూత్ ఎంతో వేదన గురవుతుంటే కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పడం లేదు. నిజానికి గత ప్రభుత్వంలో ఇవాళ ఉద్యమిస్తున్న యువకులంతా కూడా బర్రెలెక్క కాంటెస్ట్, నిరుద్యోగుల సంకేతం, ఎన్ని చేసినా నీ ఉద్యోగాలు ఇవ్వట్లేదు మా బిడ్డలకు అని ఆ నిరుద్యోగుల తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మీరిచ్చిన హామీతోటి, మీ రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసాతోటి మీ కోట్లేసి గెలిపిస్తే ఇవాళ 7 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు సపోర్ట్ లేదు. ఎన్నికల కోడ్ అయిపోయింది. ఈ ఎన్నికల కోడ్ కాగానే మళ్ళీ ఏదైనా ఎన్నికలు వస్తే ఆ కోడు ఇట్లా కోడులు వేసుకుంటా పోవడమే తప్ప ఎలాంటి స్పందన లేదు. ఇంకోవైపు 6 గ్యారెంటీల ముచ్చటే లేదు. 6 గ్యారెంటీలలో కొద్దో గొప్ప అమలు చేసినామని చెప్పుకొని కొన్ని చెప్తున్నామేమో కానీ మహిళలకు 2500 విషయం లేదు. తర్వాత ఉద్యమకారులకు ప్లాట్లు ఇస్తా అన్న ఊసు లేదు తెలంగాణ ఉద్యమకారులకు. ఇట్లా ఉద్యోగాలు, మహిళలు ఏది చూసినా అందరూ సైలెన్స్. 7 నెలలు అయిపోయింది. ఎవరు బయట మిగతా ఉద్యమ పార్టీలు కూడా ఒక నిష్క్రియాపరత్వానికి గురైనాయి. ఇప్పుడేనా అని. అంటే ఏడాది గడుస్తుంది, 2 ఏళ్ళు గడుస్తుంది, 3 ఏళ్ళు గడుస్తుంది, 4 ఏళ్ళు గడుస్తుంది, మళ్ళీ ఒకసారి 5 ఏళ్ళు అయినాక మళ్ళీ ఒకసారి అవకాశం అంటారు. ఇదే నా పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, మీకు మీ ఉద్యోగం భరోసా వచ్చింది. మీకు ఎందుకంటే పక్క రాష్ట్రంలో మీ గురువు గెలిచింది కాబట్టి మీకు భరోసా వచ్చింది కాబట్టి ఇంకా ఉద్యోగులకు మిగతా ఏ హామీలు కూడా నేను అమలు చేయకున్నా నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటున్నారేమో కానీ నిరుద్యోగులు తలుసుకుంటే ఎవరి మెడలనైనా వంచగలుగుతాం, మీ మెడలనైనా వంచగలుగుతాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు, ఉద్యోగ హామీలు తీర్చాలే. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమ సంస్థలు నిష్క్రియాపరత్వానికి గురైన కొత్తగా ప్రజలంతా, ఉద్యమకారులంతా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో మీ ఉద్యోగానికి కూడా మళ్ళీ నీళ్లు తెచ్చే పరిస్థితి ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని హిందూ బీసీ మహాసభ డిమాండ్ చేస్తుంది.